చూడండి, మోస్ట్ డేంజరస్ పాము కట్ల పాము. ఈ కట్ల పాము దారికి చూడు. కాలు బయట పెట్టిందంటే నేను లైట్ వేయకపోతే నేను గమనించకపోదును. డోర్ ఓపెన్ చేసేసరికి ఆ ఇంట్లోకి రావడానికి రెడీగా ఉన్నది. గడప దగ్గరనే కాలు పడితే కథమే. బయటికి వెళ్ళిందంటే చిన్నపిల్లలు తెలియక వాళ్ళకు చెప్పులు ఉంటాయి కదా, చెప్పులు కానీ షూ కానీ వాటికి సంబంధించిన వాటిలో చుట్టుకొని పడుకుంటాయి. అది ఇంకా చాలా భయంకరమైన ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, డైరెక్ట్ ఆల్రెడీ షూయే కదా అని చెప్పేసి వేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వర్షాకాలంలో చూస్తూ ఉండాలి. మనం డైరెక్ట్ వాటి పైన కాలేసినప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి నాగుపాము లేకపోతే జేరుగుడ్డ అయితే ఒక్కసారి మనం భయపట్టించిందంటే ఆ ఏరియాకి రావు, వెళ్ళిపోతాయి. ఇవి అట్లా కాదు, ఉదయమే ఆ ప్లేస్లో అవుపడ్డది. నేను ఆల్రెడీ వాటికి భయపట్టేయడం కోసము బాగా నీళ్లు పోసిన, మన పొగబెట్టిన, ఏదేదో చేసిన అది మనకు పోయిన గుంతకాడ. అట్లాంటప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ ఏరియాకి రాదు కావచ్చు అనుకున్నా. ఇది ఈ నూనె కట్ల పాములు ఏంటంటే వాడికి ఏం తెలియదా మరి, ఏమో తెలియదు. ఇప్పుడు నేను దాన్ని అది ఏదైతే నేను బెదిరిస్తే అది రిటర్న్ పోయి అటు వెళ్ళిపోతుంది కావచ్చు అనుకున్నాను. అట్లా కాదు, అది డైరెక్ట్ ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేసేసరికి పిల్లలు కూడా చూస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లల నోళ్ళు షూలల్లో కానీ ఇంకా వేరే వేరే ఏదైనా కానీ జాగ్రత్తగా ఒక్కసారికి 2 సార్లు చూడండి. మా పరిస్థితి బాగాలేకపోతే మనం ఏం చేసేది ఉండదు, కానీ కనీసం జాగ్రత్త పడితే ఇట్లాంటి సమస్య రాదు కదా.